హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎలాంటి అప్డేట్స్ పెట్టినా ముందే మీ మొబైల్లో నోటిఫికేషన్గా అయితే వస్తుంది. సో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే టీఎస్ ఎంసెట్ 2021 మనకైతే ఎంసెట్లో సీట్ అలాట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకైతే ఈరోజైతే డిస్కస్ చేద్దాం. సో మనకైతే సెప్టెంబర్ 16th వరకు అయితే మనకైతే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం లాస్ట్ డేట్. సో మనకైతే అందరూ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకునే ఉంటారు. సో మనకైతే మనం పెట్టుకున్న కాలేజెస్లో మనకైతే సీట్ అనేది ఏ విధంగా అలొకేట్ చేస్తారని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోను కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే మనకైతే టీఎస్ ఎంసెట్ సీట్ అలాట్మెంట్ అనేది మనకైతే ర్యాంక్ బేస్ చేసుకొని అయితే ఉంటుంది. సో మనకైతే ర్యాంక్ బేస్ చేసుకొని ఎలా మనకు అలొకేట్ చేస్తారు సీట్స్, మనకు వచ్చిన ర్యాంక్కి మనం సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్కి మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి సో మీరైతే కొంచెం గెస్ట్ చేయొచ్చు అనమాట. సో మీరు అది ఏ విధంగా ఉంటుంది మీకు ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే సో మనకైతే మన ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10,000 కానీ 25,000 కానీ 50 కానీ సో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ సో మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుందని చెప్పేసి సో మీరైతే అనుకునే ఉంటారు. సో మీరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 కాలేజెస్ అయితే పెట్టుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 34,000 ర్యాంక్ వస్తే మీరు ఒక 50 కాలేజెస్ పెట్టుకున్నారు. మీకు 10,000 వచ్చింది. సో మీకైతే 25 కాలేజెస్ పెట్టుకున్నారు. 25,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు 70 కాలేజెస్ కానీ 50,000 వచ్చిన వాళ్ళు ఒక 100 కాలేజెస్ కానీ ఈ విధంగా అయితే పెట్టుకునే ఉంటారు. సో మీరు పెట్టుకున్న ఈ కాలేజెస్లో మీకు ఏ విధంగా ర్యాంక్ మీకు వచ్చిన ర్యాంక్తోని ఏ విధంగా సీట్ అలాట్ చేస్తారు సో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మీకు ఏ విధంగా చేస్తారు అంటే సో ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే సో మీకైతే ఫస్ట్ మీరు ప్రియారిటీ వైజ్గా మీకు అంటే మీకు ఏ కాలేజీ టాప్ కాలేజీ నాకు ఈ కాలేజ్లో రావాలని చెప్పేసి మీరు ప్రిఫరెన్స్ ప్రకారం అయితే మీరైతే కాలేజ్ అయితే సెట్ చేసుకొని మీరు పెట్టుకొని ఉంటారు. సో మీకు ఆ ప్రిఫరెన్స్ ప్రకారం సో మనకైతే ఏ విధంగా చూస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 34,000 ర్యాంక్ అనేది మీకు వచ్చింది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 కాలేజెస్ అయితే పెట్టుకున్నారు. సో మీకైతే ఫస్ట్ 3 కాలేజెస్ అని అయితే వాళ్ళైతే ప్రిఫరెన్స్ సో మీకైతే ఫస్ట్ 3 కాలేజెస్లో అయితే సీట్ ఇవ్వడానికి చూస్తారు. సో ఇన్ కేస్ ఒకవేళ 33 మీకైతే 35,000 ర్యాంక్కి మీకు ఆ 3 కాలేజెస్లో మీకైతే లేదనుకోండి, ఆ ర్యాంకుకు మీకైతే ఆ కాలేజీకి సరిపడా ర్యాంక్ లేదనుకోండి. సో మీకైతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ అంటే 4th 5th ఈ విధంగా ఉన్న కాలేజెస్ ఏవైతే 4th 5th ఆర్డర్లో పెట్టిన కాలేజెస్ అయితే ఏ ఉంటాయో సో అందులో అయితే మీకైతే సీట్ అనేది అలొకేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు ఈ విధంగా ఇవ్వడానికి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అంటే సో మనకు వచ్చిన ర్యాంక్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 30 కాలేజెస్ పెట్టుకుంటే మనకు ఒక 34,000 ర్యాంక్ అనేది రావడం జరిగింది. మీరు ఒక 30 కాలేజెస్ అయితే పెట్టుకున్నారు. సో ఇందులో చూసుకున్నట్లయితే సో మనకైతే ఫస్ట్ మన ర్యాంక్ని చూస్తారు. మీరు కాలేజెస్ లిస్టులో మీ ర్యాంక్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 35,000 ర్యాంక్ వచ్చేసింది. సో మీ నెక్స్ట్ ఏంటి, మీ కేటగిరీ ఏంటి, అది బీసీయా, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, స్పోర్ట్స్ కోటానా, ఈడబ్ల్యూఎస్ఆ, గర్ల్స్ కోటానా, సో ఈ కేటగిరీ అనేది చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి మన బ్రాంచ్. సో మీరు ఏ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకున్నారు, సిఎస్సియా, ఐటీయా, ట్రిపుల్ఈయా, ఈసీయా, మెకానికల్, సివిలా, సో ఈ విధంగా చూస్తారు. సో అలాగే మనకు పెట్టుకున్న బ్రాంచ్కి ఆ కాలేజ్కి మనకు హై కట్ ఆఫ్ ఏంటి అండ్ లో కట్ ఆఫ్ ఏంటి, మళ్ళీ హై కట్ ఆఫ్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, గర్ల్స్ అండ్ స్పోర్ట్స్ కోటాకి హై కట్ ఆఫ్ ఏంటి అండ్ లో కట్ ఆఫ్ ఏంటి అనేది చూసి మనకైతే సీట్ అనేది అలొకేట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఈజీగా అర్థం కావడానికి సో మీకైతే 34,000 ర్యాంక్ వచ్చింది. సో మీరైతే ఒక 30 కాలేజెస్ అయితే పెట్టుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ కాలేజ్ వచ్చేసి JNTH అనేది పెట్టుకున్నారు. నెక్స్ట్ ఓయూ, తర్వాత సిఎంఆర్, సివిఆర్హెచ్, స్కిట్, స్కీ, సిబిఐటి, జేబిఐటి, ఎంఆర్ఐటి ఇలా కాలేజెస్ అయితే మీరు పెట్టుకున్నారు. సో మీకైతే ఒక 34,000 ర్యాంక్ వచ్చింది. సో మీకు ముందుగా ఏం చూస్తారు, JNT కాలేజ్ అయితే పెట్టుకున్నారు. సో ఇక్కడ మీకు ఏం చూస్తారు, ర్యాంక్ ఏంటి, సో మీకైతే 35 వచ్చింది. సో ఇదైతే టాప్ 10 మనకైతే కాలేజ్ ఉంది. టాప్ 10 కాలేజ్. సో మీకైతే బిలో 10,000 లోపు ర్యాంక్ వస్తేనే మనకు JNTలో కానీ, ఓయూలో కానీ, సిబిఐటీలో కానీ వస్తే మనకైతే సీట్ అనేది రావడం జరుగుతుంది. సో మనకైతే ఇక్కడ పెట్టుకున్న ప్రిఫరెన్స్లో మనకు JNTలో రాదు, ఓయూలో రాదు. సో ఫస్ట్ 2 అవుట్లో మీకు రాదు. సో నెక్స్ట్ సిఎంఆర్, సివిఆర్ఎస్, స్కిట్స్కి, సిబిఐటీలో కూడా టాప్ 10 కాలేజ్ కాబట్టి మనకైతే బిలో 10,000 లోపు ర్యాంక్ ఉంటేనే మనకైతే రావడం జరుగుతుంది. మీకు నెక్స్ట్ ఏంటి, జేబిఐటి, ఎంఆర్ఐటి, సో ఈ విధంగా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఓయూలో రాదు అండ్ JNTలో రాదు, ఈ 2 ప్రిఫరెన్స్ అయితే లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్లో చూస్తారు. సో మీకు ఎంత వచ్చింది, 35,000 ర్యాంక్ వచ్చింది. సో
ఈ 35,000లో మీరు మళ్ళీ గర్ల్సా బాయ్సా కూడా చూస్తారు. గర్ల్సా బాయ్స్ అంటే ఓసీ బాయ్సా, ఓసీ గర్ల్సా, బీసీఏ బాయ్సా, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్ ఆర్ బీసీబీ గర్ల్స్, బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్ అండ్ బీసీఈ బాయ్స్ అండ్ బీసీఈ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, నెక్స్ట్ గర్ల్స్ కోటా, నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా. ఈ విధంగా మీకు వచ్చిన ర్యాంక్కి మనకైతే కేటగిరీలో మీరు ఏ కేటగిరీ, సో ఈ కేటగిరీలో మళ్ళీ హై కట్ ఆఫ్ ఏంటి, లో కట్ ఆఫ్ ఏంటి, మీకు 34,000 ర్యాంక్కి మీరు ఏ కేటగిరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు 34,000 ర్యాంక్ వచ్చింది, మీరు బీసీబీ గర్ల్స్ చెందిన వారైతే సో మీకు మీరు సిఎస్సి బ్రాంచ్ పెట్టుకున్నారు. సో మీకైతే ఈ ఆర్డర్లో చూసుకొని మీకు సిఎంఆర్ కాలేజ్ అనేది తీసుకున్నట్లయితే మీకు 34,000 ర్యాంక్ వచ్చింది, మీకు బీసీబీ గర్ల్సే ఉన్నారు. సో మీకైతే ఇందులో స్టార్టింగ్ కట్ ఆఫ్ ఎంత, సో 15K అనేది స్టార్టింగ్ అండ్ 25K అనేది లాస్ట్ కట్ ఆఫ్, అంటే లో కట్ ఆఫ్ అనమాట. మీరు సిఎస్సి బ్రాంచ్ పెట్టుకున్నారు. సో ఈ కాలేజ్లో మీకు 15 to 25K వస్తేనే సిఎస్సిలో అనేది సీట్ రావడం జరుగుతుంది. సో మీరు 34,000 ర్యాంక్ ఉంది కాబట్టి మీకు ఈ కాలేజ్లో సీట్ రాదు. నెక్స్ట్ చూస్తారు సో మనకైతే స్కిట్. సో స్కిట్లో మనకి ఏ విధంగా ఉంది, సో మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకైతే 25 నుండి 50,000 వరకు ర్యాంక్ వచ్చినా కానీ మీకు కాలేజ్లో సీట్ వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 34,000 ర్యాంక్ ఉంది, మీరు బీసీబీ గర్ల్స్. సో ఈ బీసీబీ గర్ల్స్ సిఎస్లో రావాలంటే మీకు 25 నుండి ఒక 50,000 ర్యాంక్ మధ్యలో వచ్చిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో మీకైతే 34,000 ర్యాంక్ వచ్చింది కాబట్టి సో మీకైతే ఈ కాలేజ్లో సీట్ అనేది అలొకేట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఈ విధంగా సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ర్యాంక్ ఏంటో చూస్తారు. సో మీకైతే పెట్టుకున్న కాలేజెస్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ టాప్ 3లో ఇవ్వడం చూస్తారు మీ ప్రియారిటీ. సో ఇన్ కేస్ అందులో రాకుంటే సో నెక్స్ట్ కాలేజెస్ ఏవైతే పెట్టుకున్నారో అందులో మీకు మీ ర్యాంక్కి, మీ కేటగిరీకి, హై కట్ ఆఫ్, లో కట్ ఆఫ్కి మనకైతే పెట్టుకున్న బ్రాంచ్కి ఒకవేళ సరిపడిందనుకో మీ కాలేజ్లో సీట్ అనేది అలొకేట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకైతే మీరు ఇంకా ఏదైనా సిఎస్సి కాకుండా ఈసీ కానీ, ట్రిపుల్ ఈ కానీ ఇంకా ఏమైనా చాయిసెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని కాలేజ్ ఒక 30 కాలేజ్లో నాకు 34,000 ర్యాంక్ వచ్చింది. సో నేను బీసీబీ గర్ల్స్, సో నాకైతే ఈసీ పెట్టుకున్నా, సిఎస్సి పెట్టుకున్నా, సో 2 బ్రాంచ్లు పెట్టుకున్నా. సో ఇక్కడ ఏం చూస్తారా అంటే ఫస్ట్ 2 కాలేజెస్ టాప్ 10 కాలేజెస్. సో మనకైతే ఇక్కడ ర్యాంక్ రాదు కాబట్టి నెక్స్ట్ కాలేజ్ వచ్చి సిఎంఆర్. సో మనకి ఇక్కడ మనకు 15 to 25K ఉంటేనే సిఎస్సిలో వస్తుంది. సో ఒకవేళ ఈసీలో రావాలంటే 25 నుంచి 35కి లాస్ట్ కట్ ఆఫ్ అనుకోండి, 25 స్టార్టింగ్ కట్ ఆఫ్ అండ్ 35 అనేది లాస్ట్ కట్ ఆఫ్ ఈసీలో. సో మీకు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు 34,000 ర్యాంక్ వచ్చింది అంటే మీకు 35 లాస్ట్ కట్ ఆఫ్ కాబట్టి మీకు ఈసీఈలో అయితే సీట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా బ్రాంచెస్లో కూడా మన కట్ ఆఫ్ బేస్ చేసుకొని మనకైతే సీట్ అనేది ఇస్తారు. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటి, మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి, నెక్స్ట్ మీరు పెట్టుకున్న కాలేజెస్ లిస్ట్లో మీకైతే ర్యాంక్ ప్రకారం సో మనకి ఎంత ర్యాంక్ వచ్చింది, మన కేటగిరీ ఏంటి, మన ఎంచుకున్న బ్రాంచ్ ఏంటి అని చూసి మనకైతే మన గర్ల్సా బాయ్సా అని చెప్పేసి ఆ కేటగిరీ వైజ్గా మనకైతే కాలేజ్ కట్ ఆఫ్ మనకైతే బ్రాంచ్ కట్ ఆఫ్ రీచ్ అయిన తర్వాత సో మనకైతే నెక్స్ట్ సీట్ అనేది అలాట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకైతే సీట్ అలాట్మెంట్ చేశాక మనకైతే ఈ September 19th రోజైతే మనకైతే రిజల్ట్ అనేది అంటే మనకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో అందరికి కూడా September 19th రోజైతే తెలుస్తుంది మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని చెప్పేసి. సో అంతవరకు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ ప్రాసెస్ సో మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి కానీ సో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కంప్లీట్గా అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో అంతవరకు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.